తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా తన వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టరేట్ తిరుపతి రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వనపర్తి జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఇంకా రాబోయే రోజుల్లో చేపట్టనున్న అంశాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. మీడియా సెంటర్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ బాధ్యతలు, మీడియా బాధ్యతలను కలెక్టర్ ఒక్కొక్కటిగా వివరించారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన యువత ఇంకా ఎవరైనా ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోకుంటే ఇప్పటికీ అవకాశం ఉందని, నామినేషన్ ఉపసంహరణ తేదీన వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ తిరుపతిరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్, రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా మొత్తం మనం చూసుకుంటే మీకు ఉన్న అవగాహన, మన దగ్గర వనపర్తి కాన్స్టిట్యుయెన్సీ, అదేవిధంగా పార్ట్ ఆఫ్ కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటాయి. ఇక్కడ వనపర్తిలో మనం 296 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక 7 పోలింగ్ స్టేషన్స్ మనకి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ అడ్డాకల్ మండల్, అదేవిధంగా మూసాపేట్ మండల్లో కొన్ని ఉంటాయి. అదేవిధంగా 61 పోలింగ్ స్టేషన్స్ మక్తల్ సంబంధించినవి ఉంటాయి. 101 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇది 2,55,622 అంటే 2,65,622 అంతమంది ఉన్నారు. దీంట్లో ప్రత్యేకంగా ఇంకా ఫామ్ 6 అదేవిధంగా ఫామ్ 8 సంబంధించిన ఫామ్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. దాని గురించి మళ్ళీ ఫర్దర్గా మనం మాట్లాడతాము. ప్రత్యేకంగా దివ్యాంగుల గురించి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మార్కింగ్ మనం చూసుకుంటే 6,592 6,592 ఓటర్స్ ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా 80+ ఉన్న ఓటర్స్కి కూడా ప్రత్యేకంగా పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, 80+ ఉన్న వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయంలో ఒక సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకు కాసేపులో తెలియజేస్తాను. మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి మానిటరింగ్కి కొన్ని రూట్స్, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి షెడ్యూల్ అనౌన్స్ చేసిన టైం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది, అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని టీంలు మనం స్క్వాడ్స్ రూపంలో, వివిధ రూపంలో ఏర్పాటు చేస్తూ ఉంటాం. అది ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, వీడియో వ్యూవింగ్ టీమ్స్ కావచ్చు. దీంట్లో కోడ్ వయలేషన్స్ సంబంధించిన, కంప్లైంట్స్ రిజల్యూషన్ సంబంధించిన, అదేవిధంగా ఏదైనా మీటింగ్ జరిగితే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది బుక్ చేయడానికి ప్రత్యేకంగా కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న విషయాలు ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారితో పాటు ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సంబంధించిన ఉన్న దాంట్లో మీకు పరిచయం ఉన్న ఎంసీఎంసీ టీమ్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్ సంబంధించిన అకౌంట్ టీమ్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కావచ్చు. ఇవి అంతా మనకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ప్రతి యాక్టివిటీ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకి డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్, ప్రత్యేకంగా డిఫేస్మెంట్ అంటే ఏదైనా పొలిటికల్ యాక్టివిటీస్, బ్యానర్స్, పోస్టర్స్ ఇట్లాంటివి ఎక్కడెక్కడ ఉంటాయో అది తీయాల్సి ఉంటుంది. దాంట్లో పబ్లిష్ చేసిన, ప్రింట్ చేసిన ప్రతి ప్యాంప్లెట్, పోస్టర్, ఫ్లెక్సీ కావచ్చు, అది ప్రత్యేకంగా దానికి సంబంధించిన కూడా ప్రత్యేకంగా కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. సో ప్రతి పబ్లిషర్ ఏదైతే ఉంటాయో, ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, పబ్లిషర్ కావచ్చు, ఫ్లెక్సీ ప్రింటర్స్ కావచ్చు, వారితో పాటు మీటింగ్ కండక్ట్ చేసి వారికి ఈ నిబంధనలు తెలియజేయడం జరిగింది. వారు కూడా దీనికి ప్రత్యేకంగా మేము పాటిస్తాము, లెక్కలు పెడతాము. వారు కొన్ని రిపోర్ట్స్ ప్రత్యేకంగా ఎంత ప్రింటింగ్ చేశారు, ఏం ప్రింటింగ్ చేశారు, దాని కాపీస్ కూడా అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి దానికి సంబంధించిన కొంత ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేసరికి రేట్ చార్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఒక్కొక్క
విషయానికి ఎంత రేట్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క యాక్టివిటీ కావచ్చు, ఒక సంబంధించిన ఉన్న ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అది నమోదు చేయడానికి ఒక రేట్ చార్ట్ ఫైనల్ చేయడానికి ఉంటుంది. దాని వేరియస్ మీటింగ్స్ ఆర్ యాక్టివిటీస్ అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా కమిషన్ ఆదేశాల మేరకు ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాప్ గురించి కూడా పొలిటికల్ పార్టీస్కి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. పర్మిషన్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ టెంపరరీ పార్టీ ఆఫీస్, permission for vehicle permits, permission to take out procession and loudspeaker permissions, permission to take meetings at street corners along with loudspeakers, permissions for helicopters and helipads, construction of rostrum and barricade permissions, vehicle permit, intra-district permissions, door-to-door canvassing permissions, permission to hold meeting without loudspeaker. అట్లాంటి వేరియస్ కేటగిరీ ఆఫ్ మీటింగ్స్ పర్మిషన్స్ వాళ్ళకి అడగడానికి మనకి ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ గురించి కూడా ప్రత్యేకంగా వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ఇది మేము ప్రత్యేకంగా పాటిస్తాము. ఒక అప్లికేషన్ రూపంలో వచ్చేసరికి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో అది అంత సులభంగా వారికి అందుబాటులో ఉంటుందని, దాని గురించి వారు మేము కూడా ఫాలో చేస్తాం, మాకు కూడా ఈజీ ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఉన్న బేసిక్ డిస్కషన్ దాంతోపాటు డీటెయిల్గా మనం చూడాల్సిన విషయాలు వచ్చేసరికి ఎలక్ట్రల్ రోల్ సంబంధించిన యాక్టివిటీస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోటల్ ఎలక్ట్రల్ రోల్స్ మనం ఈ మధ్యనే స్పెషల్ సమ్మరీ రివిజన్ కంప్లీట్ చేసి ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాం. దాని తర్వాత మనం ప్రత్యేకంగా ఎపిక్ కార్డు ప్రింటింగ్ ఉంటుంది. ఎపిక్ కార్డు ప్రింట్ చేసి అందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది ఫేజ్డ్ మేనర్లో ప్రింటింగ్ అవుతుంది. వచ్చేసరికి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా కొత్తగా కూడా నమోదు చేస్తే వారికి కూడా ఆ కార్డు ఇప్పించడానికి వారు త్వరగా అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తే అది ప్రాసెస్ అయిన తర్వాత కార్డు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలిసిన విషయం అది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అంటే ఏ ఓటర్ ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో వారికి సంబంధించిన ఓటు ఉంది దాని గురించి, దానికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అంటాము. ఇది ప్రత్యేకంగా ప్రతి ఓటర్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది మా బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వారు ప్రత్యేకంగా వారి పరిధిలో ఉన్న ఓటర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ 5 days బిఫోర్ ద పోల్ అది చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రిపరేటరీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ విషయంలో ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్సెసిబుల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని ఒకటి AVIS అని ఒక స్లిప్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మనకి విజువల్ ఇంపేర్డ్ ఎవరైతే